హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో ఆక్వాగార్డ్ ప్యూరిఫైర్ని అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియోలో ప్యూరిఫైర్స్ మీద ఒక వీడియో చేస్తానని చెప్పాను. ఆ వీడియో ఇదే. అండ్ నాకు కొంచెం వర్క్ ఉండటం వల్ల నేను తొందరగా చేయలేకపోయాను. అండ్ ఇప్పుడైతే చేస్తున్నాం ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో ప్యూరిఫైర్స్ ఎలా పర్చేస్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఫిల్టర్స్ ఏమేమి ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్టర్స్ అయితే చాలా ఉన్నాయి. ఫిల్టర్స్ చూసుకుంటే RO, UV, UF, MF అండ్ జింక్ ప్లస్ కాపర్, ఆల్కలైన్, ఇలా చాలా టైప్స్ ఫిల్టర్స్ ఉంటాయి. కాకపోతే బేసిక్ ఫిల్టర్స్ ఏమేమి ఉంటాయో వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ వాటర్లో TDS వాల్యూ 500 కన్నా బిలో ఉంటే కన్సిడర్ చేయమని చెప్పి ఇండియా ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే 300 బిలో ఉంటే కన్సిడర్ చేయమని చెప్తుంది. అండ్ TDS అంటే ఏంటి అంటే కనుక టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అండ్ అది ఎలా మెజర్ చేయాలంటే ఈ మీటర్తో మెజర్ చేయాలి. అండ్ ఈ మీటర్ 200 టు 300 బిలోలో ఉంటుంది. ఒకసారి ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఒకటి పర్చేస్ చేసి పెట్టుకోండి. ఇది యూజ్ అవుతుంది చాలా. అండ్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ TDS మీటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు తాగే వాటర్ డ్రింకబుల్లా కాదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఈ మీటర్ యూజ్ అవుతుంది. ఈ వాల్యూ కనుక 250 టు 300 మధ్యలో ఉంటే కనుక మీరు RO కన్సిడర్ చేయవసరం లేదు. చాలామంది RO ప్రిఫర్ చేస్తారు. ఇదైతే RO కన్సిడర్ చేయవసరం లేదు ఆ వాల్యూస్కి. అండ్ అబోవ్ 300 దాటినప్పుడు RO ప్రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడు ఫిల్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్లీ RO ఫిల్టర్ అంటే ఏంటో చూద్దాం. RO అంటే రివర్స్ ఆస్మోసిస్. ఈ ఫిల్టర్ ఏంటంటే వాటర్లో ఉన్న కార్బన్ రిమూవ్ చేస్తుంది అండ్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఇది 1 లీటర్ వాటర్ ఇవ్వడానికి మనకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మీ వాటర్లో 300 అబోవ్ TDS వాల్యూ ఉన్నప్పుడు కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఫిల్టర్ చూసుకుంటే అల్ట్రా ఫిల్టరేషన్ UF. అండ్ ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇసుక ఏమన్నా ఉంటే కనుక ఇది అయితే రిమూవ్ చేయదు. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ చూసుకుంటే UV, అల్ట్రా వైలెట్. అండ్ UV లైట్ ఎప్పుడైతే వాటర్ మీద పడుతుందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, జెమ్స్ కానీ ఉంటే వాటిని కిల్ చేస్తుంది ఈ లైట్. అండ్ దానికి యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ చూసుకుంటే MF అంటే మైక్రో ఫిల్టరేషన్ సిస్టమ్. ఈ మైక్రో ఫిల్టరేషన్ సిస్టంలో ఇసుక కానీ ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా కానీ ఇది రిమూవ్ చేసి ఫిల్టర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవి బేసిక్ ఫిల్టర్స్. అండ్ మీరు TDS వాల్యూ చెక్ చేసుకొని మీకు సూటబుల్ ఏదైతే అది పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను కొన్ని ప్రొడక్ట్స్ చెప్తాను, అమెజాన్లో దొరికాయి. అండ్ ఒకసారి అవి చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫిల్టర్ చూసుకుంటే ఆక్వాగార్డ్ డీప్ ప్యూర్ యాక్టివ్ కాపర్ ఇది. అండ్ ఇది 12 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది ట్యాంక్. అండ్ దీంట్లో ఫిల్టర్స్ చూసుకుంటే RO, UV, UF, TDSతో వస్తున్నాయి. అండ్ దీని రేటింగ్ చూసుకుంటే 4.5 ఉంది. అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 4,999 ఉంది. నెక్స్ట్ ఫిల్టర్ చూసుకుంటే ఇది కూడా ఆక్వాగార్డ్ డీప్ ప్యూర్ నుంచి. అండ్ దీంట్లో ఆల్కలైన్ ప్యూరిఫికేషన్తో వస్తుంది. ఆల్కలైన్ దేనికి యూజ్ అవుతుందంటే pH వాల్యూ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఆల్కలైన్ వాటర్ తాగిన వాళ్ళకి క్యాన్సర్ కంట్రోల్ అయిందని చెప్పి కొన్ని స్టడీస్ ఉన్నాయి. సైంటిఫిక్గా అయితే ఇది ప్రూవ్ చేయలేదు, కానీ కొన్ని స్టడీస్ అయితే అలా చెప్తున్నాయి. దీంట్లో ఆల్కలైన్ ప్యూరిఫికేషన్తో అయితే వస్తుంది. దీంట్లో కూడా సేమ్ ఫిల్టర్స్ ఉంటాయి, సేమ్ స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే దీని ప్రైస్ చూసుకుంటే 5,349 ఉంది. దానికి దీనికి ఒక 350 అలా డిఫరెన్స్ ఉంది. అది మీరు చెక్ చేసుకుని పర్చేస్ చేయండి. అండ్ ఇది 4.4 రేటింగ్తో వస్తుంది. అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫ్యాబర్. అండ్ ఫ్యాబర్ నుంచి ఇది 7 లీటర్స్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా ఆల్కలైన్ ప్యూరిఫికేషన్తో వస్తుంది. అండ్ UV అండ్ UF ఉంది. దీంట్లో RO అయితే ఉండదు. ఇది 250 టు 300 TDS వాల్యూ వాళ్ళు ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని రేటింగ్ చూసుకుంటే 4.0. అండ్ ఇది 7 స్టేజెస్ ప్యూరిఫికేషన్తో వస్తుందని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 6,499. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ చూసుకుంటే లివ్ప్యూర్ గ్లో ప్రో ఇది. అండ్ దీంట్లో ఫిల్టర్స్ చూసుకుంటే RO, UV, UF అండ్ టేస్ట్ ఎన్హాన్సర్ ఉంది. అండ్ ఇది 7 లీటర్స్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 7,999 ఉంది. అండ్ దీని రేటింగ్స్ 4.4 ఉంది. నెక్స్ట్ ప్యూరిఫైర్ చూసుకుంటే ఆక్వాగార్డ్ ఔరా. అండ్ దీంట్లో ఫిల్టర్స్ చూసుకుంటే RO, UV, UF, MTDS, యాక్టివ్ కాపర్ ప్లస్ జింక్ ఫిల్టర్స్ ఉన్నాయి. అండ్ దీని 7 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 8 స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్తో వస్తుంది. MTDSతో టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. దీని రేటింగ్స్ చూసుకుంటే 4.0 ఉంది.
అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 13,999 ఉంది. అండ్ ఇప్పుడు వరకు 5 ఫిల్టర్స్ అయితే అయినాయి అండ్ ఎగస్ట్రా 6th వన్ చెప్తున్నాను. అండ్ ఈ ప్యూరిఫైయర్ కెంట్ నుంచి మోడల్ నేమ్ వచ్చేటప్పటికి కెంట్ ఎలిగెంట్ ఆల్కలైన్ కాంపాక్ట్ ఇది. దీంట్లో ఫిల్టర్ చూసుకుంటే RO+UV+UF ఆల్కలైన్ ప్యూరిఫికేషన్తో వస్తుంది. యూవీ ఇది ట్యాంక్లో ఉంటుంది. ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ మీద పడినప్పుడు దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ వైరసెస్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ అవుతాయి. అండ్ ఇది 8 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అండ్ 4 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ దీని రేటింగ్ చూసుకుంటే 4.3 ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 15,499 ఉంది. ఇవి ప్యూరిఫైర్స్ అయితే మీరు చూసుకుంటే నేను ఎల్జీలో హై అండ్ కానీ ఆక్వాగార్డ్ కానీ ప్యూరిట్ కానీ ఇవి ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ టెక్నాలజీ ఉంటుంది, సేమ్ ఫిల్టర్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఛార్జ్ చేసేది బ్రాండ్కి అండ్ పైన మనకు కనపడే డోమ్ ఏదైతే ఉంటుందో వాటికి. అండ్ కొన్ని ఎల్సిడి డిస్ప్లేతో వస్తాయి అండ్ కొన్ని సర్వీస్ ఇండికేషన్తో వస్తాయి. వీటికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు తప్పితే మీరు ఇవి తీసుకోవచ్చు. మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు, అవి తీసుకోకూడదని కాదు, కానీ వాటికి బ్రాండ్ కోసం అయితే అవి తీసుకోండి. లేదు అంటే కనుక ఇవి సరిపోతుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.